దుక్కి దున్ని విత్తులేసి నీరు పోసి నారు పెంచి కుప్పనూర్చి వడ్లు అమ్ముదామని వెళ్లే అన్నదాతకు నిరాశ ఎదురైంది. మద్దతు ధర కల్పించి భరోసా ఇవ్వాల్సిన అధికారులు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. నల్గొండ జిల్లాలో కడుపు మండి రైతన్న రోడ్డెక్కేందుకు పరిస్థితి వచ్చింది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర రాకపోవడంతో నల్లగొండ జిల్లాలో రైతన్న రోడ్డెక్కాడు. మద్దతు ధర ఇవ్వాలంటూ రాస్తారోకోకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మిల్లర్ల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో అసహనానికి గురైన రైతులు ధాన్యం తెచ్చిన ట్రాక్టర్లను రోడ్డుపైనే నిలిపివేశారు. వేములపల్లి మండలం సెట్టిపాలెం వద్ద నార్కట్పల్లి అద్దంకి రహదారిపై అడ్డంగా నిలిపి ధర్నాకు దిగారు రైతులు. మేము హెచ్ఎండీలు పెట్టినాం. ఏ మిల్లులో కూడా హెచ్ఎండీలు కూడా కొనుగోలు కొనట్లేదు. ఇక్కడ మొత్తం రైతులందరూ కూడా నైట్ నుంచి వచ్చారు. నిద్ర లేకుండా ఇక్కడనే కాపలా కాసారు. నైట్ కొన్ని బండ్లు కొన్నారు. ఇప్పుడు ఉదయం ఒక 20 బండ్లు కొన్నారు. ఇంతవరకు ఇక మళ్ళీ ఇంతవరకు మిల్లు గేట్ వేసుకుని బయటకు వెళ్ళి మందలియట్లేదు. ఇంతవరకు కొనుగోలు లేదు. వారం కిందటి నుంచే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రైతులకు మద్దతు ధర కల్పించాలని మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మాటను సైతం పెడచెవిన పెట్టిన మిల్లర్లు ఇష్టానుసారం రేట్లు పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలంలో కొనుగోలు కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఈఓను సస్పెండ్ చేశారు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. రైస్ మిల్లులలో ఉన్నటువంటి కెపాబిలిటీ కంటే ఎక్కువ మొత్తంలో మన ధాన్యం రావడం జరుగుతూ ఉంది. దీనికి తగిన విధంగా గతంలో ఏ విధంగా అయితే పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం ఉందో ఆ నిర్లక్ష్యాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ అధికంగా వస్తున్నటువంటి ధాన్యానికి కావాల్సినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా రైతులు కూడా ఆరుగాలం కష్టం చేసి ఇప్పటి వరకు పండించినటువంటి పంటకి పూర్తి స్థాయిలో మద్దతు ధర తెలిపాలని చెప్పేసి ఒక పక్క ఎమ్మెల్యే గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్లు కూడా పూర్తి స్థాయిలో వారి ఇష్టానుసారంగానే వాళ్ళు చేయాల్సిన కొద్ది చేస్తున్నారు. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. మిర్యాలగూడ సబ్ డివిజన్ ప్రాంతంలో ఉన్న 110 రైస్ మిల్లుల వద్ద ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసింది నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ. అంతేకాదు రైతులకు ఇబ్బందులు కలిగించే మిల్లుల యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే స్వయంగా రంగంలోకి దిగారు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. జిల్లాలో మిల్లర్లు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయొద్దని కలెక్టర్ సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సదరు రైస్ మిల్లులను సీజ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.